మిత్రులారా, కామారెడ్డిలో ఐటెడిచాను. నవ్వాలనా, ఏడవాలనా అర్థమైతలేదు. బాధపడాలనా, ఏం చేయాలన్నా అర్థమైతలేదు. అయితే ఇక్కడ విజువల్ చూస్తే ఏంటంటే మిత్రులారా, ఈ కారుని ఏంటంటే ఉల్టా పడేసారు బీజేపీలు, కాంగ్రెస్ వాళ్ళ కారును. అయితే ఈసారి ఇప్పుడు కారు పట్టుకొచ్చారు. నెక్స్ట్ టాటా సుమోలు, ఇన్నోవాలు, ఫార్చునర్లు, ఇక పోతే హెలికాప్టర్లను కూడా ఇట్లా తీర్లమర్లా పడేస్తారు. రైలు మార్గాలు వేయాలి, రైళ్ళను కూడా ఉల్టా పడేస్తారు. ఏమన్నా ఇప్పుడు మన ఇంటికి వచ్చేది ఉంటే మనల్ని దాడి చేసేందుకు ప్రయత్నిస్తే రండి దాడి చేయడాన్ని చూసుకుంటా ఊకుంటారా? బీజేపీ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే, అయితే చాలామంది ఈ కూలి పని చేసేటోళ్ళు ఉంటారు మిత్రులారా, ఈ గుంజుతాంటారు. హైసా హైసా అంటాంటారు. వీళ్ళు ఏమంటారు తెలుసా, భారత్ మాతాకి చేయండి అని హక్క. మొత్తం విమానాలు కూడా కింద కింద పడేస్తారు, ఇట్లా ఉల్టా పడేస్తారు. రైళ్ళను కూడా ఉల్టా పడేసేంత దమ్మత్తది. ఓసారి జై శ్రీరామ్ అంటారు, కథం ఉల్టా పడతాయి. అందుకనే అద్దిచ్చి గుద్దించుకున్నాడు దీన్ని. షబీర్ అలీకి చెప్తానా, నువ్వు అవినీతి ఆరోపణలు చేసినావు, చర్చకు రమ్మన్నాడు. నువ్వు ఒక్కని వస్తే అయిపోతుంది చర్చకు. ఆయన కూడా వస్తాడు, కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోతుంది. మీడియా కూర్చొని పెట్టుకుంటే మాట్లాడైపోతుంది. నాది అధికారంలో ఉన్నాం మేము, మా కాంగ్రెస్ వాళ్ళు వస్తారంటే ఏం చేసిర్రు, ఉల్టా కామారెడ్డిలో ఎమ్మెల్యే ఇంటికి కారు పట్టుకొని పోయిన కారు మొత్తం ఉల్టా పడేసిర్రు. అందుకే చెప్తారు, రైళ్ళు కూడా ఉల్టా పడేస్తారు. ఈసారి రైళ్లతోని, విమానాలతోని, హెలికాప్టర్లతోని, టాటా సుమోలు, ఇన్నోవాలు, ఫార్చునర్లతో ట్రై చేయి. బస్సులు పట్టుకుపోయి సార్ ఆ బస్సులు కూడా ఉల్టా పడేస్తారు. అంత ఉంటుంది మరి భారతీయ జనతా పార్టీ అంటే. గంతే చూసుకుని ఊరుకుంటాం అమిత్లారా. అదే ఇవాళ ఏం చేసినారంటే, దీనికి సంబంధించి పోలీసు వాళ్ళు వేయరు, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసారు. పోలీసు వాళ్ళ వాహనాలు సేఫ్స్ అని అంటే రాజ్యాంగానికి విలువిస్తాం మేము, రాజ్యాంగానికి విలువనిస్తాం మిత్రులారా. భారతీయ జనతా పార్టీ అంటేనే రాజ్యాంగానికి విలువనిచ్చే పార్టీ. అందుకనే ఇలా పోలీసు వాళ్ళు కొన్ని వందల మంది బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారిని అరెస్ట్ చేసిర్రు, అక్కడ ఈటల రాజేందర్ని అరెస్ట్ చేసిర్రు, ఎక్కడికక్కడ పైడి రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేసిర్రు. బీజేపీ వాళ్ళతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. రేవంత్ రెడ్డి నువ్వు బీఆర్ఎస్తో పెట్టుకున్నట్టు అనుకుంటున్నావు కావచ్చు. బీజేపీ అంటే అధికారంలో ఉన్నా అధికారం లేకున్నా అలా దమ్మును నువ్వు లెక్క పెట్టలేవు. డబ్బులు ఇస్తే వచ్చిన దమ్ము కాదు అది. గుండెల అణువున దేశం దేశం దేశం, వాడు పండుకునేటప్పుడు కూడా దేశం అని అంటాడు బీజేపీ వాడు. గుర్తుపెట్టుకో. నీ లెక్క కుటుంబం గురించి ఆలోచించేవాడు కాదు రేవంత్ రెడ్డి. ఏమైంది కామారెడ్డిలా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎట్లున్నది ఇప్పుడు? ఇలా ఎంతమంది పోలీసు వాళ్ళు ఇలా బీజేపీ నాయకులను అరెస్ట్ చేసేందుకు పోయినరు. ఏం జరుగుతుంది? నువ్వు వచ్చినాక లా అండ్ ఆర్డర్ పరిస్థితి అస్త దరిద్రంగా ఉన్నది. ఇవాళ క్లియర్గా చెప్తున్నాం మిత్రులారా. ఎందుకంటే ఇది వీళ్ళు నాకైతే పరేషాన్ అనిపించింది మిత్రులారా. ఇదేంటంటే మొత్తం ఉల్టా పడేసిర్రు, కార్లు ఉల్టా పడేసిర్రు. ఎమ్మెల్యే ఇంట్లోకి పోయేందుకు ప్రయత్నం చేసిండు అక్కడ ఉన్న సర్పంచ్, కాంగ్రెస్ అతను. అయ్యా మీ అదృష్టం, మీరు సేఫ్గా వెళ్ళిపోయారు. ప్రాణ రక్షణ కోసం ఏదైనా చేయొచ్చు. అవతలోడు ఎమ్మెల్యే ఇంట్లోకి చొచ్చుకొని పోయి ఎమ్మెల్యేను కొడుదాం చంపుదాం అంటే చూసుకుంటా ఊకొని గాజులు వేసుకున్న వాళ్ళు అనుకున్నా బిడ్డ, కార్లు ఉల్టా పడతాయి. మిమ్మల్ని కూడా కాళ్ళు పైకి తలకాయలు కిందికి ఎత్తారు. అందుకనే ఎవరింట్లో వాడు ఉండాలి జాగ్రత్తగా. ఒకని ఇంట్లోకి జొర్రుకుంటా పోతామంటే గిత్తనే ఇవాళ కారు చూపించారు, రేపు సుమోలు చూస్తారు, ఎల్లుండి ఫార్చునర్లు బస్సులు చూస్తారు. మీరు హెలికాప్టర్లు వచ్చినా ఉల్టా పడేస్తారు, విమానాలు వచ్చినా ఉల్టా పడేస్తారు. జోలికి వస్తే ఖబర్దార్ బిడ్డ. నేను క్లియర్గా చెప్తా ఉన్నా. మీ అధికారంలో ఉన్నప్పుడు ఇవా లొల్లులు, లా అండ్ ఆర్డర్ లొల్లులు తెచ్చుకుంటారు అధికారంలో ఉన్నప్పుడు. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ చిన్నపిల్లలను రేపు చేస్తాను, మర్డర్లు జరుగుతున్నాయి, పట్టబగలే మర్డర్లు జరుగుతున్నాయి, దొంగతనాలు దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, గుండాయుధం పెరిగింది, భూ కబ్జాలు పెరిగినాయి, ఇచ్చిన హామీలు సున్నా అన్నాయి. గవాటి గురించి ఆలోచన పక్క పెట్టి ఎమ్మెల్యే మిగతామని పోతే కాటిపల్లి వెంకటరామారెడ్డి మొగోడు, శబాష్ కాటిపల్లి. ఇవాళ చెప్తా ఉన్నా నేను, మొగోడు ఏం చెప్పిండంటే మిట్లారా, అసెంబ్లీలో మాట మాట్లాడిండు, భాష మంచిగా ఉండాలి, భాష గురించి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి అందరం కలిసి. ఎవరైనా కావచ్చు, అది బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు. అది కానీ భాష మంచిగా ఉండాలంటే ఏం చేసిరంటే, వీడు అమాయకుడు, ఈ భాష గీష అంటాడు, వీడు శాతగానడానికి క్రియేట్ చేసిరు. ఖబర్దార్ బిడ్డ, మొగోడు కాటిపల్లి వెంకటరామారెడ్డి చుచ్చు వహించిండు, ఇలా ఉత్స వహించిండు మొగోడు. ఇవాళ తెలంగాణ మొత్తం ఒక సెన్సేషనల్. ఇప్పటికే కాటిపల్లి వెంకటరామారెడ్డికి ఓ రికార్డు ఉన్నది బిడ్డ. నీ సీఎం నోడగొట్టిండు, గతంలో పనిచేసిన సీఎం, ఇద్దరు సీఎంలో నోడగొట్టిన ఘనత అంత మొగోడు. ఇలా ఉత్స వహించిండు. ఇలా బీజేపీ శ్రేణులు అందరూ కూడా దయచేసి మిట్లారా, నేను చెప్పింది తప్ప ఒప్ప. ఎవరైనా ఎమ్మెల్యే ఇంట్లో పోయి ఎమ్మెల్యేని కొట్టేదానికి పోతే అది కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఊకుంటా గాజులు వేసుకొని ఊకుంటారా, కొట్టండి అంటారా?
విల్ పవర్ ఎట్లుంటుందంటే బీజేపీకి మీకున్న దానికంటే డబల్ ఉంటుంది. అది మహిళలు కావచ్చు, మగోళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. డబల్ విల్ పవర్ ఉంటుంది, దమ్ము డబల్ ఉంటుంది. దేశం కోసం మీరు స్వార్థంగా మీ కుటుంబం పనిచేయడానికి అంత దమ్ముంటే దేశం కోసమే ప్రాణత్యాగం చేసే భారతీయ జనతా పార్టీ సైనికులకు, నాయకులకు, కార్యకర్తలకు దమ్ ఎట్లుంటుంది, ఆ దమ్ ఏంటిదనేది చూపించారు. రోమాలు నిక్కుతాయి మిట్లారా. బీజేపీ అంటే దేశం అంటే రోమాలు మిక్తాయి. దేశ రక్షణ కోసం, దేశం కోసం, ధర్మం కోసం. అంటే ఇదే ధర్మ యుద్ధం ప్రకటించింది ఇలా బీజేపీ కాంగ్రెస్ మీద. శ్రేణులందరూ కూడా సిద్ధంగా అండి. మీరు పోతిరి 100 మంది పోలీసులను పట్టుకొని పోయి చూడండి మిట్లారా, ఇంత దారుణం ఉంటుందా? 100 మంది పోలీసులను పట్టుకొని పోయి బీజేపీ అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఇజ్జతి పోతుంది. మళ్ళీ కామారెడ్డికి బీజేపీ అధ్యక్షుడు పోయిందంటే ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, మంత్రులు వస్తారు, ఇజ్జతి మనం పోయేటట్టున్నది కాంగ్రెస్ ఇజ్జతి. మీకు కౌంట్ డౌన్ స్టార్ట్. మీరు అంటే మిట్లారా ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు అన్నట్టు రేవంత్ రెడ్డి ఏంటంటే ఇలా హోంశాఖ లేదు, మొత్తం పోలీసు వాళ్ళని గుప్పిట్లా పెట్టుకున్నాడు. ఫోన్ టాపింగ్ కేసును తుసు అనిపించిండు. ఇలా పోలీసు వాళ్ళని పెట్టుకొని రాజ్యాన్ని నడిపిస్తాడు. చూడండి మిట్లారా, ఇంతమంది పోలీసు వాళ్ళని పెట్టుకొని అరెస్ట్ చేయడం ఎంత అరాచకం ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికీ కూడా ఏ పోలీస్ స్టేషన్లో వేసిళ్ళు, బీజేపీ అధ్యక్షుడిని ఏ పోలీస్ స్టేషన్లో వేసిన అనేది కూడా అడ్రస్ లేదు, పతా లేదు. బీజేపీ శ్రేణులు అందరూ కూడా రామచంద్రరావు గారి కోసం పోలీస్ స్టేషన్లో వేట పట్టిర్రు, స్టార్ట్ చేసిర్రు. నువ్వు అరెస్ట్ చేస్తే ఉద్యమం ఆగుతుందా? తెలంగాణకు వ్యతిరేకంగా తుపాకులు పట్టుకొని నిన్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు ఇష్టపడతారా? తెలంగాణ కోసం మద్దతు తెలిపిన భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు మద్దతు తెలుపుతారా? చూద్దాం. ఖబర్దార్, ఈసారి ట్రై చేయండి. ఇక నేను చెప్తున్నా కదా, ఇక కార్లు వద్దు, మీరు సుమోలు, ఫార్చునర్లు, ఇన్నోవాలు, బస్సులు, డీసీఎంలు, లారీలు, ఈ ఓంగా హెలికాప్టర్లు, విమానాలు, రైల్లో మార్గాలు వేసి రైళ్లతో ప్రయత్నం చేయండి. చూపిస్తారు దమ్మేంటిది అనేది చూపిస్తారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అంటే కథం, జై హింద్ అంటే ఉల్టా పడాల్సిందే. ఏదైనా దమ్మంతుంటుంది బీజేపీ నాయకులకు. మిట్లారా, మరి నేను చెప్పిన విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ యొక్క వార్త పట్ల కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా. జై హింద్, జై భారత్.